Hi guys, welcome back to my channel. This is Shabana, Law of Attraction Coach. The most powerful technique గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. లా ఆఫ్ అట్రాక్షన్లోనే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈ టెక్నిక్ది. ఈ టెక్నిక్ చేయడం వల్ల మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ప్రతిదీ యూనివర్స్ మీకు ఇస్తుంది వితౌట్ ఫెయిల్. సో ఈ టెక్నిక్ ఏంటో మనం తెలుసుకుందాము. స్క్రిప్టింగ్ టెక్నిక్. ఈ స్క్రిప్టింగ్ టెక్నిక్ని స్టెప్ బై స్టెప్ మనం ఎలా యూజ్ చేయాలి, మన మైండ్ సెట్ ఏం ఉండాలి, ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ టెక్నిక్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లోనే మనం రాస్తే మన మేనిఫెస్టేషన్ కోరికలు వెంటనే తీరుతాయి. యాక్చువల్గా మన మైండ్లో చాలా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి అండ్ అవి మారుతూ ఉంటాయి కూడా, అలాగే మన కోరికలు కూడా కదా. సో మీరు ఒక పేపర్ లేదా ఒక డైరీ, ఒక పెన్ తీసుకొని మీరు స్క్రిప్టింగ్ చేసుకుంటే, మీకు ఏదైతే కావాలో దాని గురించి రాసుకుంటే దాన్ని స్క్రిప్టింగ్ టెక్నిక్ అంటారు. సో ఈ ఆలోచనలు ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి యూనివర్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీరు వీటిని ఒక డైరీలో నీట్గా యూనివర్స్కి అర్థమైపోతుంది. మనం స్టాంప్ గుద్దినట్టు అనమాట. అంటే ఇంకా అయిపోయింది, ఇది నాకు కావాల్సిందే అన్నట్టు. సో అప్పుడు యూనివర్స్కి ధృవీకరణ పత్రం దొరికినట్టు అనమాట. అంటే ఈ మనిషికి ఇది ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పి అది మన వరకు భౌతిక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది యూనివర్స్ కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు ఏమి కావాలి దాని గురించి రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కార్ అంటున్నా. చాలా మందికి డబ్బు అవసరం ఉండొచ్చు, జాబ్ అవసరం ఉండొచ్చు, లేదా హెల్త్ అవసరం ఉండొచ్చు. ఏదైనా సరే మీ లైఫ్లో అది ఏదైనా సరే దాని గురించి మీరు క్లారిటీ తెచ్చుకోండి, నాకు ఇది కావాలి అని. నేను మాత్రం ఎగ్జాంపుల్గా కార్ తీసుకుంటున్నాను. ఆ డియర్ యూనివర్స్ అని స్టార్ట్ చేయండి, పేపర్లో రాయండి. ఆ కార్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఆ కార్ కలర్ ఏంటి, మోడల్ ఏంటి, అది చూడటానికి ఎలా ఉంటుంది, దాంట్లో మీరు కూర్చొని డ్రైవ్ చేస్తున్నారా, లేకపోతే పక్కన డ్రైవింగ్ సీట్లో పక్కన కూర్చున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్ డ్రైవ్ చేస్తున్నారా, మీరు ఆ కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి డ్రెస్సింగ్ చేశారు, ఈ ప్రతిదీ చిన్న మైన్యూట్ డీటెయిల్గా మీరు రాస్తే మీకు ఎలా ఉంటుందంటే రాసేటప్పుడు ఎలా మీరు ఒక పక్క విజువలైజ్ చేస్తారు రాసేటప్పుడు కదా. కార్ అనగానే మీ కళ్ళ ముందు మీ ఫేవరెట్ డ్రీమ్ కలర్ కార్ వచ్చేసి ఉంటుంది. నా కళ్ళ ముందు రెడ్ కలర్ కార్ వచ్చింది. సో దాని గురించి మీరు రాసేటప్పుడు మీరు విజువలైజ్ చేస్తారు ఫస్ట్ థింగ్. తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇది ఎలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు రాయాలంటే జాలీగా, హ్యాపీగా, జాయ్ఫుల్ మూడ్లో ఉన్నప్పుడు రాయాలి. మొత్తం రాసినాక ప్రతి డీటెయిల్ అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు రాశారు కాబట్టి అది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎలా రాస్తున్నారో తెలుస్తుంది. ఒకవేళ మీకు రాయడానికి రావట్లేదు, మీకు ఆ ఫీలింగ్ రావట్లేదు అనుకుంటే మీ ఫేవరెట్ థింగ్ ప్రజెంట్గా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని గురించి మీరు ఒకసారి రాయడము లేదా మాట్లాడడము చేసి చూడండి. ఆ వస్తువు ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి దాని గురించి మీరు చెప్పగలుగుతున్నారు. ఇన్ ద సేమ్ మేనర్ అలాగే మీ దగ్గర ఆల్రెడీ ఆ కార్ ఉన్నప్పుడు దాని గురించి డీటెయిల్గా ఎలా చెప్పాలో ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. సో అది డైరీలో దించేయండి. దించేసిన తర్వాత ఆ డైరీని మూసేయండి, మర్చిపోండి. ఇంకా మీరు ఏం రాశారు అన్నది మర్చిపోవాలి. ప్రతిసారి తెరిచి చూడాలో ఇంకా అవ్వట్లేదే అని మీరు ఆలోచిస్తే అది ల్యాక్లోకి పోతుంది, మీ దగ్గర ఖాళీ లేనితనంలోకి పోతుంది. కాబట్టి ల్యాక్లో పోయినప్పుడు డెస్పరేట్ని యూనివర్స్ ఎంకరేజ్ చేయదు, డెస్పరసీని. సో మీరు కుతూహల పడకూడదు అనమాట, మర్చిపోవాలి దాన్ని మూసేసి. ఇది మీరు. అండ్
మీరు మీ డైలీ లైఫ్లో మీరు చేసే పనుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. డైరీని కంప్లీట్గా మూసేయాలి. నేను మీకు నా డైరీ చూపిస్తాను. ఇది మంత్లీ డైరీ అండి. ప్రతిరోజు ప్రతి మంత్ రాసే డైరీ. ఆ మంత్కి నాకేం కావాలి అని నేను రాసి పెట్టిన డైరీ అండి. పేజెస్ ఉన్నాయి అన్నీ ఇన్ని ఉన్నాయండి, చూడొచ్చు మీరు. సో నేను రాసిన ప్రతిదీ ఇందులో నిజంగా జరిగింది, నన్ను నమ్మండి. అందులో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఈ బ్యాంగిల్స్ నేను వేసుకొని ఉన్నానండి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్. నేను డైలీ వేర్ కోసం వాడతాను వీటిని. ఇవి కొనడానికి వెళ్ళినప్పుడు ఇవి నాకు చాలా నచ్చాయి అన్నమాట. సో గోల్డ్వి ఉంటే బాగుండు అని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. ఈ బ్యాంగిల్స్ని వేసుకున్న ప్రతిసారి ఇవి గోల్డ్ బ్యాంగిల్స్లా ఫీల్ అయ్యేదాన్ని అండ్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పేదాన్ని. అయితే నాకు తెలియకుండానే అనుకోకుండా ఒక రోజు నా లైఫ్లోకి గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చినాయి. ఇవి గోల్డ్ అండి. ఇది 1 గ్రామ్ గోల్డ్. ఇవి డైలీ వేర్కి వాడతాను నేను. చూసారా దీని షైన్? నేను అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వాడతాను అనమాట. చూసారా? చూపిస్తుంటేనే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నేను వీటిని కూడా రాశాను అనమాట. రాస్తే అనుకోకుండా నా లైఫ్లోకి ఇవి వచ్చినాయి గోల్డ్ బ్యాంగిల్స్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూనివర్స్. సో ఈ ఎక్స్పీరియన్స్తో ఇది ఒక్కటే కాదు, చాలా జరిగినాయి నా లైఫ్లో. ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఏదైతే రాసామో అది మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది. జస్ట్ మనం దాని వెంట పడకూడదు అండి. రాసి వదిలేయాలి, మర్చిపోవాలి. అప్పుడే మన లైఫ్లోకి వస్తుంది. అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్గా ఏంటంటే మీరు ట్రై చేసి చూడండి. ఇవి ఎవరైతే విజువలైజ్ చేయలేరో స్క్రిప్టింగ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు స్క్రిప్ట్ చేసేటప్పుడే వాళ్ళకి విజువల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫొటోస్, కార్ అంటే కార్. ఇప్పుడు నేను మీకు యాపిల్ చెప్పాను, యాపిల్ది వచ్చింది కదా బొమ్మ, మీ కళ్ళ ముందు యాపిల్ కనిపించింది. ఒకవేళ నేను అరటిపండు అన్నానంటే అరటిపండు కనిపించింది. కోతి కనిపించిందా? అలాగే మనం రాసేటప్పుడు ఏదైతే రాస్తూ ఉంటామో మన కళ్ళ ముందు ఇమేజెస్ ఒక మెంటల్ మూవీ లాగా. మెంటల్ మూవీ అంటే ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మనము ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మీ దగ్గర ఉందని రాస్తున్నారు. విజువలైజేషన్ అయిపోతుంది. వైబ్రేషన్స్ యూనివర్స్లోకి వెళ్ళిపోయింటాయి. అది కూడా హై వైబ్రేషన్స్, వెరీ హై వైబ్రేషన్స్. అండ్ మీరు డైరీని మూసేసి పక్కన పెట్టేయండి. దాని గురించి కంప్లీట్గా మర్చిపోండి. ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ లైఫ్లో వర్కౌట్ అవుతుంది. కింద వచ్చి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో విన్నందుకు, మీ టైంని కేటాయించినందుకు.